ఉన్న పలంగా రమ్మని కబురు చేశారు. ఏంటమ్మా? నిన్న రాత్రి అరవింద్ని అలా చూసినప్పటి నుంచి నా మనసేం బాగోలేదు పూజారి గారు. మీరొకటి చెప్పారు, డాక్టర్ ఇంకొకటి చెప్తున్నారు. ఏమైందమ్మా? రాత్రి ఉన్నట్టుండి ఎప్పటికంటే బాబు ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వాణ్ణలా చూస్తుంటే కళ్ల ముందే బిడ్డ ప్రాణం ఎక్కడ పోతుందని భయపడిపోయాను. సరైన సమయానికి డాక్టర్ గారు వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు. గండం గడిచింది. కానీ ఆయన ఒకటే మాట గట్టిగా చెప్తున్నారు, నా బిడ్డ 6 నెలలకు మించి బ్రతకడు అని. అప్పటికే నేను ఆయన చాలా బ్రతిమలాడాను, అవసరమైతే ఏ దేశానికైనా తీసుకెళ్తాను అని. ఎక్కడికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. అమ్మా, శాస్త్రం వేరు, విజ్ఞానం వేరు. డాక్టర్లు ఇక బ్రతకరు అని చేతులు ఎత్తేసిన తర్వాత కూడా హోమాలు చేసి బ్రతికి బయటపడ్డవారు ఎంతో మంది ఉన్నారు. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శౌర్య అనే అమ్మాయితో మీ అబ్బాయికి వివాహం జరిపించినట్లయితే మీ బాబు అనారోగ్యం నయమైపోతుంది. అంత అనుభవం ఉన్న డాక్టర్ మాట నమ్మాలో, నా బిడ్డ జాతకాన్ని మొదటి నుంచి చూస్తున్న మీ మాట నమ్మాలో నాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది పూజారి గారు. వైద్యానికి అంతు చిక్కని ఎన్నో జబ్బులు చిన్న చిన్న మూలికా వైద్యాలతో నయమైపోతాయమ్మా. మీ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ గారు చెప్పినట్లు నిజంగానే బాలేదు. కాకపోతే మీ అబ్బాయి అల్పాయుష్కుడు కాబట్టి తనకు సౌభాగ్యవంతురాలైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి మాంగళ్య బలం నీ బిడ్డని కాపాడుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమవుతుందండి, కానీ ఏం చేయను? ఎలాగైనా తనని నా ఇంటి కోడలు చేసుకోవాలని నేను చెయ్యని ప్రయత్నమే లేదు. నా స్థాయి మర్చిపోయి నా బిడ్డకి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగాను. ముహూర్తాల దాకా వచ్చింది. ఆ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందని. అప్పటినుంచి వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళున్నారు. ఏది సరిగా చెప్పడం లేదు. అసలు వాళ్ళ మనసుల్లో మా వాడికి తన్నిచ్చి చేయాలన్న ఆలోచన ఉందో లేదో కూడా తెలియట్లేదు. ఒక్కరి సమస్యలతో నీకెందుకమ్మా? నీకు కావలసింది నీ కొడుకు ప్రాణాలతో ఉండడం. డాక్టర్ గారు చెప్పినట్టుగా 6 మాసాల సమయం కూడా ఉండకపోవచ్చు. ఇంకో పక్షం దాటేసరికి మీ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఇంకా క్షీణించవచ్చు. అందుకే నెల తిరిగేలోపే మీ అబ్బాయికి ఆ అమ్మాయితో వివాహం జరిపించినట్లయితే మీ సమస్య తీరిపోతుంది. బాగా ఆలోచించుకుని త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండమ్మా. దాని తర్వాత మీ ఇష్టం. వస్తానమ్మా. మంచిది పూజారి గారు. ఈరోజు మొదటిసారిగా కొత్త కాపురం పెట్టుకుని మన వంట మనం చేసుకోబోతున్నాం కదా. ముందుగా పాయసం చేసి అందరికీ తినిపించాలి. అందరంటే ఎవరున్నారు? నువ్వు నేనే కదా. భలే వాడివే. కొత్తగా కాపురం పెట్టుకున్నప్పుడు పాలు పొంగించి పాయసం చేసి ఇరుగు పొరుగు వాళ్లకు కూడా పంచుతాం కదా. ఇప్పుడు మన పక్క పోర్షన్లో ఉన్నవాళ్ళు ఎవరు? బావగారు వాళ్లే కదా. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అవసరం అంటావు భూమి? మనం ఆనందంగా ఉంటేనే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. మన కాన్సెప్ట్ అదే కదా. సరే, నీ ఇష్టం. అవును, వంట నేను చేస్తుంటే నువ్వేం చేస్తావు? సర్దడం అయిపోయింది, ఇంకేం చేస్తాను? వచ్చి సాయం చెయ్యి. సరే పద. అప్పుడు వెళ్ళి బండి మీద ఇడ్లీలు దోశలు వేసుకోవడానికి సాయం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మన వంట మనం చేసుకోవడానికి సాయం చేసుకుంటున్నాం. సరే, ఏం చేయాలి? వెలిగించు. పర్లేదు, నువ్వే వెలిగించు.